ఒక్కొక్క ఎమ్మెల్యేతో 1-to-1 మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ దృష్టికి పవన్ కళ్యాణ్ ఆయా ఎమ్మెల్యేలను అడిగారు, మీకు మీ నియోజకవర్గానికి సంబంధించి మనం చంద్రబాబు గారితో నేను మాట్లాడి చేయించాల్సినటువంటివి ఏమున్నాయి ప్రభుత్వం తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున అన్నటువంటి దానికి పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ వచ్చేటప్పుడు తోటపల్లి ఆధునీకరణ పనులు, పాలకొండ ప్రధాన రహదారి విస్తరణ, కొండలో ఒక గడ్డ, వడ్డంగి ఎత్తిపోతల పథకాలకు నిధులు కేటాయింపు, పాలకొండ మున్సిపాలిటీలు డంపింగ్ యార్డుకి స్థలం కేటాయింపు, వీరఘట్టం కొత్త బస్టాండ్ నిర్మాణం, పాలకొండలో మినీ క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టాలని అడిగారు. సీతంపేటలో నిర్మాణంలో ఉన్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం చేయడంతో పాటు మెడికల్ కాలేజీగా మార్చాలన్నటువంటి సూచన కూడా చేశారు. అది పవన్ కళ్యాణ్ మాట్లాడతానన్నారు. అలాగే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి వచ్చేటప్పటికి తారక రామ తీర్థసాగరం ప్రాజెక్టు పూర్తి కావాలి, నానో పార్క్ అభివృద్ధి అవ్వాలి, ఏఐసిటీ కావాలి, ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు ఇచ్చాము అన్నటువంటి విషయం చెప్పుకొచ్చా. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా నిధులు కేటాయించాలని అడిగారు. అట్లాగే పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచగ్రామాల సమస్యను పరిష్కరించాలి, ఫార్మా కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న తాడి గ్రామాన్ని తరలించాలి అని కోరారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన టూరిజం ప్రాజెక్టులు, ఆర్ఎన్బి రహదారి నిర్మాణాన్ని సహకరించాలన్నటువంటి ప్రతిపాదన పత్రాలు కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. నరేగా నిధులు పెంచితే గ్రామాల్లో అభివృద్ధి పనులు మరిన్ని చేపడతామని చెప్పారు. అట్లాగే యలమంచిల ఎమ్మెల్యే విజయ్ కుమార్ వచ్చేటప్పుడు సుందరపు విజయ్ కుమార్ నియోజకవర్గంలో 4 మండలాల్లో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి, వాటిని నివారించడానికి జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా తాగునీరు అందించే పథకాలు మంజూరు చేయాలి అని అడిగారు. యలమంచిలి గాజువాక ప్రధాన రహదారి పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పంతం నానాజీ కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని 6 గ్రామాలు 8 వార్డుల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో 15వ ఆర్థిక సంఘ నిధులు రావడం లేదని, అక్కడ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని అడిగారు. ఆ గ్రామాలు, వార్డులు కార్పొరేషన్లో విలీనం సమస్యను పరిష్కరించాలని కోరారు. నియోజకవర్గంలో క్రికెట్ స్టేడియం, బీచ్ సుందరీకరణ, రోడ్లు, డ్రైన్లు సంబంధించిన ప్రతిపాదనల్ని పవన్ కళ్యాణ్కి అందించారు. అట్లాగే పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గోదావరి వరదలు నియోజకవర్గంలో 3 మండలాల్లో తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి, ముఖ్యంగా లంక గ్రామాలు వేలాది హెక్టార్ల పంటల ముంపుకు గురై లక్షలాది మంది నిరాశ్రయులు అవుతారని చెప్పి వివరించుకొచ్చారు. గట్టు బలోపేతంతో పాటు వరద నష్టాన్ని అరికట్టడానికి గ్రోయిన్లు నిర్మాణం చేపట్టాలని కోరారు. వైనతేయ నది మీద ఊడిమూటి గంటి పెదపూడి మధ్య నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని పూర్తి చేయాలని కోరారు. అయినవల్లి, అప్పనవల్లి, అదుర్రు గ్రామాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కోరారు. రాజుల ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ వచ్చాడు. సముద్ర జలాల ప్రభావంతో వేల ఎకరాల కొబ్బరి తోటలు తుడిచిపెట్టుకుపోయి లక్షల చెట్లు మూడు వారిపోతున్నాయి, సమస్యను పరిష్కరించాలని శంకరగుప్తం డ్రెడ్జింగ్ చేయాలని కోరుతూ ప్రతిపాదనలు ఇచ్చారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం అభివృద్ధి, ఆర్బన్ నిర్మాణం మీద చర్చించారు. నియోజకవర్గంలో పర్యాటకానికి అనేక ప్రాంతాలు అనువుగా ఉంటాయని వాటిని టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ వచ్చేటికి ఎల్లమ్మ తోట, వెంకటేశ్వర మెట్ట, అస్సాం గార్డెన్, మహారాణిపేట ప్రాంతాల్లో 22A కింద దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూముల మీద నిషేధం తొలగించేలా చూడాలని కోరారు. పూర్ణ మార్కెట్, నెహ్రూ బజార్ నూతనంగా నిర్మించాలని, బీచ్ రోడ్డును సుందరీకరించాలని కోరారు. పూర్ణ మార్కెట్, కోట వీధి, రెల్లి వీధి, జాలర్పేట ప్రాంతాలను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. అవనగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధ ప్రసాద్ వచ్చి తెలుగు భాష వాడుక పెంచే విధంగా చూడాలని కోరారు. నియోజకవర్గంలో రైతాంగ సమస్యల పరిష్కారం, ఇరిగేషన్ సంబంధిత నిర్వహణ గురించి చర్చించారు. మీరందరూ కష్టపడని, మీ పనితీరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉండాలి అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఉద్బోధించారు.